2 ఒకే విధంగా ఉంటాయంటే చాలా వరకు 2 ఒకే విధంగా ఉంటాయండి. ఎందుకంటే హెమరాయిడ్స్‌తోనూ మోషన్‌లో బ్లడ్ పడతది. కోలోరెక్టల్ క్యాన్సర్ ఉన్న మోషన్‌లో బ్లడ్ పడతది. హెమరాయిడ్స్‌తోనూ ఆసనం దగ్గర నొప్పొస్తది. లేదంటే ఏమన్నా హెమరాయిడ్స్‌తో పాటు మలబద్ధకం ఏమన్నా ఉంటే గనక కడుపులో నొప్పి ఉంటది ఆయనకి. కోలోరెక్టల్ క్యాన్సర్‌తోనూ కడుపులో నొప్పి ఉంటది. కాకపోతే వ్యత్యాసం ఏంటంటే ఈ రెండిటికి హెమరాయిడ్స్ అనేవి సాధారణంగా షార్ట్ టైమ్ ఫ్రేమ్‌లో మనం చూస్తాం. అంటే ఓ 2 నెలలు, 3 నెలలు ఇబ్బంది మొదలైంది. ఏదో కొంచెం నేను డైట్ ఏదో లైట్‌గా మార్చుకొని ఇంట్లో వాళ్ళు చెప్తే లిక్విడ్ డైట్‌లో ఉన్నానండి. సెట్ అయింది. ఇంకా బ్లీడింగ్ తగ్గట్లేదు. తగ్గిపోయింది. మళ్ళీ నేను బిర్యానీకెళ్ళాను. మళ్ళీ బ్లీడింగ్ మొదలైంది అని అన్నారనుకోండి. ఓకే. మైండ్‌లో మనం ఓకే. షార్ట్ టర్మ్‌లో ఉంది. పెరుగుదల కనపడుతుంది. కానీ మళ్ళీ డైట్ నార్మల్‌కి మామూలుగా యథావిధిగా వెళ్తే గాని మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనుకుంటే అప్పుడు మనం హెమరాయిడ్స్ కింద పరిగణిస్తాం. అదే కోలోరెక్టల్ క్యాన్సర్ అయితే గనక కనీసం ఒక 2, 3 సంవత్సరాల హిస్టరీ ఉంటదండి. ఎంతో కొంత మార్పు, ఎంతో కొంత ఎంత తిన్నా బరువు తగ్గిపోవడం, లేదంటే మనం హెల్తీగా తిన్నా ఈ క్యాన్సర్ గడ్డల నుంచి రక్తస్రావం అనేది జరగడం, అంటే బ్లీడింగ్ అనేది మన కంటికి కనపడకుండా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దానివల్ల హిమోగ్లోబిన్ అనే బ్లడ్ లెవెల్ పడిపోవడం, దానివల్ల ఫెటీగ్ రావడం, అంటే తొందరగా ఆయాస పడిపోవడం, తొందరగా నీరస పడిపోవడం, ఎక్కువసేపు అలాగ డిప్రెషన్ వచ్చినట్టు అలా కూర్చొని ఉండటం, ఏమీ చెయ్యాలనిపించకపోవడం, ఇవన్నీ కొంచెం లాంగ్ టర్మ్ ఇబ్బందుల్లాగా కనపడతాయి. అందుకనే మనం బ్లడ్ పడుతుంటే గనక కంపల్సరీగా ఇనీషియల్‌గా ఎగ్జామినేషన్ చేపించుకోవడం సర్జన్ చేత, లేదంటే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ చేత ఒక 2 వారాల్లో, 3 వారాల్లో ట్రీట్మెంట్ వాడుకోవడం. వాడుకున్న తర్వాత కూడా మనకు ఎటువంటి ఇంప్రూవ్‌మెంట్ మెరుగుదల కనపడట్లేదు అనుకుంటే గనక ఈ బ్లీడింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది 100% మనం నిర్ధారించుకుని తీరాల్సిందే. నిర్ధారించుకున్న తర్వాత దానికి అది హెమరాయిడ్స్ అయితే హెమరాయిడల్ ట్రీట్మెంట్, మెడిసిన్స్ అయితే మెడిసిన్స్ అవనివ్వండి, సర్జరీ అయితే సర్జరీ అవనివ్వండి ట్రీట్మెంట్ చేసుకోవడం, లేదు క్యాన్సర్ గడ్డ అంటే దానికి సరిపడా ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.